ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో అందరికీ కూడా వందనాలు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగం, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనము. బిహోల్డ్, ఐ హ్యావ్ engraved you on the palms of my hands. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు యొక్క వాక్యము ద్వారా తాను మనల్ని ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నారో, ఆయన మనల్ని మర్చిపోను అని ఏ విధంగా ఒక అష్యూరెన్స్ని లేదా ఒక వాగ్దానమును చేస్తున్నారో మనం చూడొచ్చు. చాలాసార్లు చాలామంది మనకు చెప్పే మాటలు ఏంటి అంటే, నేను నిన్ను మర్చిపోను ఎప్పటికీ, నువ్వు చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను, నువ్వు నా మీద చూపించినటువంటి జాలిని నేను ఎప్పటికీ మర్చిపోను. ఇలా ఈ లోక సంబంధమైన వ్యక్తులు వారు వాగ్దానాలు చేస్తూ ఉంటారు. కానీ దేవుడి యొక్క వాగ్దానము ఎంత బలమైనది, ఎంతో విలువైనది అంటే ఈ లేఖనాల్లో మనం చూడొచ్చు. ప్రభు అంటున్నాడు, దాని ముందు వచనంలో ఉంటది, నేను నిన్ను మర్చిపోను. తల్లి మరచిపోయినప్పటికీ నేను నిన్ను మర్చిపోను. ఈ రోజున మన దేవుడు మరవని దేవుడు, విడిచిపెట్టని దేవుడు, వదిలిపెట్టని దేవుడు. ఆయన దానికి ప్రూఫ్గా ఏం చూపిస్తున్నాడు? ఒక ఆధారంగా, చూడు నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు. ఈ రోజున నిన్ను బహుశా అందరూ అంటున్నారేమో, దేవుని నమ్ముకుని నీవు ఏం సాధించావు, దేవుని నమ్ముకున్న తర్వాత నువ్వు ఏం పొందుకున్నావు అని. ప్రభు అంటున్నాడు, అమ్మా నేను నిన్ను మర్చిపోలేదు బిడ్డా, నేను నిన్ను మర్చిపోలేదు, నిన్నెప్పుడు కూడా చూస్తూనే ఉన్నాను. తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు. ఈ మాటలు, ఈ వాగ్దానం ఎవరికి ఆ రోజున చేయబడ్డాయి అంటే, ఇశ్రాయేలీయుల ప్రజలు బబులోనులో చెరగా కొనిపోబడ్డారు. వారి యొక్క చెరలో వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు, వారు బందీలుగా ఉండి శోధనలు ఎదుర్కొంటున్నారు. వారి జీవితం పైన వారికి నిరీక్షణ లేకుండా పోయింది. నా దేవుడు నన్ను వదిలేశాడు, మమ్మల్ని పోషించే దేవుడు, మమ్మల్ని ఐగుప్తు నుంచి సజీవంగా తీసుకొచ్చినటువంటి నా దేవుడు మమ్మల్ని వదిలేశాడు అనే ఆలోచనతో వారు ఉంటున్నప్పుడు, ప్రవక్త అయిన యెషయా ద్వారా ఈ మాటలను వారికి పలుకుతున్నాడు. ఈ మాటలను వారి హృదయంలో సిద్ధపరుస్తున్నాడు. ఏంటంటే, మిమ్మల్ని మర్చిపోయాను అని మీరు అనుకోవద్దు, మీరు నా అరచేతుల మీద చెక్కబడి ఉన్నారు. నేను నిన్ను మరవను, విడిచిపెట్టను, వదిలిపెట్టను. మీకున్న సమస్యల్లో నుంచి త్వరలోనే మిమ్మల్ని బయటికి తీసుకొని రాబోతున్నాను. ఆ బబులోను చెరల్లో నుంచి మీరు విడిపించబడబోతున్నారు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అదే వాగ్దానం చేత ఈరోజు నిన్ను కూడా ఆ దేవుడు బలపరుస్తున్నాడు. అదే వాగ్దానం చేత ప్రభు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి అంటే, ఆయన నిన్ను మర్చిపోలే. నీవిరోజు పడుతున్న సమస్యను ఆయన చూస్తున్నాడు. నీవిరోజు బంధింపబడి ఉన్న సమస్యల నుంచి ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. చూడు నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను అని చెప్పి ఒక ప్రూఫ్ కూడా దేవుడు చూపిస్తున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నా దేవుడు నన్ను వదిలేశాడు, నేను ప్రార్థన చేస్తున్నా, నా దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, నేను ఉపవాసం ఉంటున్నాను, నా దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అని ఎప్పుడు అనుకోవద్దు. దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు, వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన నిత్యమును ప్రేమిస్తూ కాపాడుతూ నీ పైన దయ చూపే దేవుడే. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, స్తోత్రాలు నాయన, అద్వితీయుడు, ఆరాధ్యనీయుడు, వందనాలు ప్రభువా. ఎస్ లార్డ్. అయా, ఈ రోజున తండ్రి అద్భుతమైన మాటలను జ్ఞాపకం చేసి ఉన్నారు. మీ అరచేతుల పైన మమ్మల్ని చెక్కుకున్నారు అని, మమ్మల్ని ఎప్పుడు కూడా మరచిపోరు అని, ఎప్పుడు కూడా విడిచిపెట్టరు అని తండ్రి మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు ప్రభు. ఎవరైతే మీరు వదిలేశారు, మీరు పట్టించుకోవట్లేదు, మరచిపోయారని అనుకుంటున్నారో వారందరినీ వాగ్దానం ద్వారా బలపరిచినందుకు, ధైర్యపరిచినందుకు వందనాలు తండ్రి. ఈ రోజున ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని,
సంపూర్ణ ఆరోగ్యంతోనూ వారిని నింపమని, ఆర్థికంగా బలపరిచి స్థిరపరచమని అడుగుతున్నాము. ఈ రోజున చేస్తున్న ప్రయత్నాలలోనూ పనులలోనూ ప్రతి బిడ్డకు దీవెనలు దయచేయండి తండ్రి. ఈ రోజంతను మీ సహాయమును ప్రతి బిడ్డకు అనుగ్రహించండి తండ్రి. మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని అందరినీ మార్చుకోమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.